హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్ రన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లాస్ట్ వీడియో పోస్ట్ చేయకముందు మన ఛానల్ ఎక్కడో ఉండేది. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్లాను. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పైకైన్ ప్రైస్ ప్రెడిక్షన్ గురించి మాట్లాడుకుందాం. పైకైన్ 2025 ఎండ్ లోపు $50 ని క్రాస్ చేస్తుందా, అలాగే 2030లో పైకైన్ ప్రైస్ ఎంత ఉండబోతుంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలను నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. కరెంట్ ప్రైస్ అండ్ మార్కెట్ ఓవర్ వ్యూ చూసుకున్నట్లయితే నేను వీడియో రికార్డ్ చేస్తుంది May 9, 2025. ప్రజెంట్ పైకైన్ ప్రైస్ $0.68 ఉంది. మన కరెన్సీలో 59 రూపీస్. మార్కెట్ ఓవర్ వ్యూ ఎలా ఉందంటే కొంచెం బుల్లిష్ గానే ఉంది. ప్రైస్ అనేది అయితే కొంచెం పెరిగే అవకాశం ఉంది. $0.7 నుంచి $0.8 రేంజ్ కి అయితే పైకైన్ ప్రైస్ అయితే వెళ్లే అవకాశం ఉంది. అదే విధంగా పైకైన్ ఆల్ టైమ్ హై ప్రైస్ $2.99, మన కరెన్సీలో 260 రూపీస్. ఆల్ టైమ్ లో $0.40, మన కరెన్సీలో 34 రూపీస్. అంటే ఇప్పటి వరకు పైకైన్ ప్రైస్ 34 రూపీస్ నుండి 260 రూపీస్ మధ్యలో ట్రేడ్ అయింది. ఈ ట్రేడ్ దాటి ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉందా లేదా అనే విషయాలు ఈ వీడియోలో ఫర్దర్ గా మనం డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ పైకైన్ ప్రైస్ దాని ఆల్ టైమ్ హై నుండి 78% డౌన్ లో ఉంది. ఇంతగా డౌన్ అవడానికి మెయిన్ రీజన్ ఒకటి, బైనాన్స్ లో లిస్ట్ అవ్వకపోవడం. రెండు, టోటల్ సర్క్యులేటింగ్ సప్లై అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీడే మిలియన్స్ ఆఫ్ కైన్స్ అనేవి అన్లాక్ అవుతున్నాయి. సో అన్లాక్ అయ్యే కైన్స్ అన్ని టోటల్ సర్క్యులేటింగ్ సప్లైలోకి యాడ్ అవుతాయి. మనకి డిమాండ్ అండ్ సప్లై గురించి తెలుసు కదా. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తగ్గితే ఆటోమేటిక్గా దాని ప్రైస్ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఎవ్రీడే కైన్స్ అన్లాక్ అవుతూ సప్లైలోకి యాడ్ అవుతున్నాయి. సో ఎక్కువ సప్లై ఉండడం వల్ల డిమాండ్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఆ డిమాండ్ తగ్గుతుందో ప్రైస్ లో ఇంత సెల్ ఆఫ్ అయితే చూస్తున్నాం మనం. సో అందుకే ప్రైస్ తగ్గుతూ వస్తుంది. 2025 ఎండ్ లోపు పైకైన్ ప్రైస్ ఎంత ఉండబోతుంది అని చాలా మంది అనలిస్టులు వాళ్ళ ఒపీనియన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, కాయిన్ కోడెక్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ అనాలిసిస్ ప్రకారం 2025 లో మాక్సిమం $2.84 అయితే టచ్ అవుతుంది. అంటే మన కరెన్సీలో 235 రూపీస్. దాంతో పాటు బిట్గెట్ ఎక్స్చేంజ్ ఉంది కదా, సో వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం పైకైన్ $0.5 నుండి $2.5 మధ్యలో ఉండే అవకాశం ఉందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యావరేజ్ గా అయితే $1.5 వరకు ట్రేడ్ అవ్వచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. కాయిన్ మార్కెట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ అనాలిసిస్ ప్రకారం, సో వీళ్ళు చాలా హ్యూజ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పైకైన్ నుంచి 2025 లో పైకైన్ మాక్సిమం $50, అంటే మన కరెన్సీలో $4,278 వరకు వెళ్లే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో యావరేజ్ గా అయితే $40 వరకు రీచ్ అవుతుంది. సో $40 లోపే ఇది కన్సాలిడేట్ అవుతుంది. సో అక్కడ ఎక్కువ సెల్ ఆఫ్ ఉండొచ్చు. వన్స్ $40 దాటితే మాత్రం ఇది $50 టచ్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు చేసిన ఈ ప్రెడిక్షన్ బైనాన్స్ లో లిస్టింగ్ అవ్వకపోయినా కానీ ఈ ప్రైస్ అయితే వెళ్తది అని చెప్తున్నారు. వన్స్ బైనాన్స్ లో లిస్ట్ అయితే పైకైన్ ప్రైస్ ఎలా ఉండబోతుందో అది నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. సో వీటి నుండి ఒక కన్క్లూజన్ తీసుకుంటే 2025 ఎండ్ వరకు పైకైన్ ప్రైస్ $1 నుండి $3 వరకు ఉండొచ్చు, లేదా ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. సో ఇది జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే. ఈ రేంజ్ కంటే ఎక్కువ కూడా వెళ్ళొచ్చు, అంతకన్నా తగ్గొచ్చు. లాంగ్ టర్మ్ ప్రెడిక్షన్ గురించి మాట్లాడుకుందాం. అంటే 2030లో పైకైన్ ప్రైస్ ఎంత ఉండబోతుంది అనే విషయాల్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కాయిన్ మార్కెట్ క్యాప్ వాళ్ళ అంచనా ప్రకారం 2030లో పైకైన్ ప్రైస్ $22 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మన కరెన్సీలో 1900 దాదాపు 99 బిట్ కైన్స్ వాళ్ళ అంచనా ప్రకారం పైకైన్ ప్రైస్ 2030లో $20 to $30 మధ్యలో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఒక పైకైన్ వాల్యూ 1700 నుండి 2500 మధ్యలో ఉండే అవకాశం ఉంది. కానీ కాయిన్ గబ్బర్ అనాలిసిస్ ప్రకారం వీళ్ళు చాలా హ్యూజ్ గా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నారు పైకైన్ మీద. సో $1000 రీచ్ అయ్యే అవకాశం ఉంది బై 2030 అని చెప్తున్నారు. ఒక్క పైకైన్ ప్రైస్ 85,000 రూపీస్ వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ డాలర్ ప్రైస్ అనేది ప్రజెంట్ ఉన్న డాలర్ ప్రైస్ కంపేర్ చేసి నేను చెప్పిన. ఫ్యూచర్ లో డాలర్ ప్రైస్ లో చేంజెస్ అయితే రావచ్చు. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు పైకైన్ గురించి కొత్త విషయాలు తెలిసినట్లు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రజెంట్ పైకైన్ ని బై చేయాలా సెల్ చేయాలా అంటే, షార్ట్ టర్మ్ కోసం మీరు బై చేయాలనుకుంటే కేర్ఫుల్ గా ఉండండి. మార్కెట్స్ అయితే వోల్టాలిటీగా ఉంటాయి. ఈ రోజు మార్కెట్ పెరుగుతుంది, రేపు డౌన్ అవుతుంది. మీరు కొన్న రోజు నుండి అట్లీస్ట్ 3 to 4 months మీరు వెయిట్ చేసే ఓపుకుంటేనే షార్ట్ టర్మ్ లో బై చేయండి. ఎందుకంటే మీరు కొన్న నెక్స్ట్ డేనే ప్రైస్ పడిపోవచ్చు. మీరు కంగారు పడి అమ్మేసారంటే మీరు నష్టాలతోనే బయటకు వెళ్ళిపోతారు. సో అట్లీస్ట్ 3 to 4 months వెయిట్ చేయగలం అని అనుకుంటేనే మీరు షార్ట్ టర్మ్లో కొనుక్కోండి. అది కూడా ఎక్కువ అమౌంట్ పెట్టకండి. ఎక్కువ అమౌంట్ పెట్టి లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి. లేదు మేము లాంగ్ టర్మ్లో బై చేయాలనుకుంటున్నామంటే
పై నెట్వర్క్ మీద మీకు నమ్మకం ఉండి సో మీరు కొనాలనుకుంటే ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్న ప్రైస్కి అయితే కొనొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, బై చేసేటప్పుడు ఫైనల్ డిసిజన్ మీదే అయి ఉండాలి. నేను చెప్పిననో లేదా యూట్యూబ్లో ఇంకెవరో చెప్పిరనో ఇప్పుడే తక్కువకు వస్తుంది, తర్వాత ఫ్యూచర్లో రేట్లు ఎక్కువ పెరుగుతాయి అని మీకు ఎవరు చెప్పినా కానీ వినకండి. మీ సొంత అనాలిసిస్ చేసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున డబ్బులు పోతే ఎవరు మీకు తెచ్చివ్వరు. ఫైనల్గా మీ డబ్బులకి మీదే బాధ్యత. రేపు పొద్దున అవి తగ్గినా కానీ డిసిజన్ మీదే కాబట్టి మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే 2025 ఎండ్ లోపు పైకాయిన్ ప్రైస్ అయితే $1 to $3 మధ్యలో అయితే ఉండే అవకాశం ఉంది. ఇంకొంచెం పెరిగే అవకాశం కూడా ఉంది. 2030 వరకు అయితే $20 to $30 మధ్యలో ఉంటే చాలు. చెప్పలేము, అంతకన్నా ఎక్కువ అయితే వెళ్ళొచ్చు. మీ ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంటే మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వరు. సో మీ ఒపీనియన్ ఏంటి? 2025 ఎండ్ వరకు పైకాయిన్ ప్రైస్ ఎంత ఉండబోతుంది అనుకుంటున్నారు? అదేవిధంగా 2030కి లాంగ్ టర్మ్లో పైకాయిన్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కామెంట్ చేసి చెప్పండి. ఇంకా పైకాయిన్ రిలేటెడ్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని ఫాలో అవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.